వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానంగా యమ నియమాలు అనేటువంటివి ఏమిటి, వాటిలో ఉన్నటువంటి మామూలుగా అర్థం చేసుకున్నటువంటి అర్థాలు కాకుండా విశేష అర్థాలు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మనం దానిలోనే ఉన్నాం. సో ఆ యమనియమాలు కాకుండా 12 రకాలైనటువంటి ఉన్నాయని చెప్పడం కాకుండా మిగతా కొన్ని విషయాలు ఆధ్యాత్మికంగా మాట్లాడుకునే విషయాలలో విశేష అర్థాలు ఏమున్నాయి అని మనం మామూలుగా అనుకునే అర్థం కాదు, దానికి వేరే అర్థం ఉంది పరమాత్మ దృష్టిలో. సో ఆ విధంగా అవి చెప్తూ వస్తున్నాడు. వాటిలోనే ఉన్నాం. అంటే శమం అంటే ఏమిటి, దమం అంటే ఏమిటి, ఇవన్నీ నిన్న మనం చూడటం జరిగింది. ధైర్యం అంటే ముఖ్యంగా ఈ విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ధైర్యము అంటే జిహ్వా ఉపస్థుల మీద వశపరచుకోవటమే ధైర్యం. అంటే జిహ్వేంద్రియం, గుహ్యేంద్రియం, ఈ 2 ఇంద్రియాల మీద ఎవరైతే పట్టు సాధిస్తాడో వాడు ధైర్యవంతుడు. అర్థమైందా? సో అంటే పరమాత్మ దృష్టిలో మనకంటే ఏమిటి, దేనికైనా ముందుకెళ్ళి ఢీకొంటే ధైర్యం అని మనం అనుకుంటున్నాం. ఇది కాదు. ఆధ్యాత్మిక పరంగా ధైర్యము అంటే ఎవడైతే గుహ్యేంద్రియమో జిహ్యేంద్రియమో ఈ రెండిటి మీద సరైన పట్టు సాధించి వాటిని వశంలో ఉంచుకుంటున్నాడో వాడు ధైర్యవంతుడు అని చెప్పాడు. అక్కడి వరకు చూసాం. మన తర్వాత ఎవరికి ద్రోహం తలపెట్టనని సంఘానికి అభయం ఇచ్చుటయే దానం. దానం అంటే ఏదో నీ దగ్గర ఉన్నవి బ్లాక్ మనీలో కాస్త ఇవ్వడం కాదు. నా వలన సంఘానికి, మానవ కోటికి, ప్రాణికోటికి ఏ విధమైనటువంటి ద్రోహము అన్యాయము జరగదని నువ్వు అభయం ఇవ్వడం దానం. ఎంత దూరం అర్థం ఉందో ఆలోచించండి. ఎంత దూరం అర్థం ఉందో ఆలోచించండి. ఇప్పటికే దొంగ మాటలు మాట్లాడితే సుఖమేంటి? నా వలన ఈ సంఘానికి ఏ విధమైన ప్రమాదం జరగదు అని నువ్వు అభయం ఇవ్వగలగాలి. అది దానం అంటే. ఇంకా ఒక ఎస్టేట్ అని కాదు, ఏ వ్యాపారంలో చేయట్లేదు మీరు ద్రోహం. తోటి మానవులకు ద్రోహం చేస్తున్నారు, తోటి జంతువులకు ద్రోహం చేస్తున్నారు, తోటి సంఘానికి ద్రోహం చేస్తున్నారు. కాబట్టి అది చెయ్యనని నువ్వు అభయం ఇవ్వడం అంటే నా వలన నీకు ప్రమాదం జరగదు అని, అది దానంట. తర్వాత కోరికలను వదలడమే తపస్సు. ఓ తపస్సు చేస్తూ కూర్చున్నాం. ఏమిటి మనం చేసే తపస్సు? అది కావాలి ఇది కావాలని తపస్సు, అవునా కాదా? మాల ఎందుకు తిప్పుతున్నాం మనం? ఏదో ఒకటి కావాలి, దానికి మనం చేస్తాం. అది కాదు, అసలు కోరికలు వదిలేయటమే తపస్సు. అంటే నిస్సంకోచంగా నువ్వు కోరిక అనేది లేకుండా నువ్వు అయిపోవాలి. అప్పుడు నువ్వు తపస్సులో ఉన్నావు. అప్పుడు ఏమవుతుంది? నీకు మనసు యొక్క ప్రభావం లేదు, ప్రపంచం లేదు, ఇంద్రియాలు లేవు, ఇవి ఏమీ లేవు. అన్నిటికీ మూల కారణం కోరికే కదరా నాన్న. కోరికలేంది ఈ పనులను ఎందుకు చేస్తున్నాం మనం? కాబట్టి అది వదిలేయటమే తపస్సు అని చెప్పాడు. అందుకని అన్నమాచార్యుడు చెప్తాడు, తపముగా ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే తానే ఇందరి గురుడు. నీ తపస్సు ఏమిటి? తపఫలం దాన్ని వదిలేయడం అంటే కోరిక లేకపోతే కానీ నువ్వు వదలలేవు, అవునా కాదా? ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్మ? కోరికలు వదిలేయటమే తపస్సు. ఇంకా వేరే నువ్వు తపస్సు కూర్చుని చేయక్కర్లే. ఏ కోరిక లేకుండా నీ జీవితాన్ని నడుపుకుంటూ వెళ్ళిపో. వచ్చింది పుచ్చుకో, లేనిది మానేయి, అసంతృప్తి చెందకు, కోట్లు కావాలని ఎంపర్లాడకు, వచ్చిన దాంతో సంతృప్తిగా ఉండు. అప్పుడు అది తపస్సు. ఓకే, రైట్. తర్వాత వాంఛలు వాసనలు వదులుకోవటమే శూరత్వం. వాడు చాలా ధైర్యవంతుడని శూరత్వం ఉండే అంటే మన్ని కథలు తిప్పుతాడండి, అది చేస్తాడు ఇది చేస్తాడు. దేనికి? మటర్లు చేయడానికే.
నలుగురు వెనకాల పెట్టుకుని మటలు చేయడానికి, అదే సూరత్వం. అది కాదు. ఏం వదలాలి? వాంఛలు వాసనలు. అంటే వాసనలు అంటే పాత జన్మల్లో కోరికలు. ఏనన్నా మనం కొన్ని తెచ్చుకున్నాం కదా పాత జన్మల్లో రకరకాల కోరికలు. సో అవి తర్వాత ఈ జన్మలో వాంఛ, అది కనపడంగా అది కావాలి ఇది కావాలని అనుకోవటం. ఈ వీటిని వదిలేయటమే నిజమైనటువంటి శౌర్యం, ప్రతాపం. అర్థమైందా? అది తర్వాత సర్వత్రా సమదృష్టితో సత్యస్వరూప సందర్శనమే సత్యం. చూడండి, సర్వత్రా సమదృష్టితో, తర్వాత సత్యస్వరూప సందర్శనమే సత్యం. సత్యము అంటే అర్థం ఏంటంటే అన్నిటిలోనూ నిజం ఏది ఉందో దాన్ని నువ్వు తెలుసుకుని దాని యందు నిశ్చలంగా ఉండడం సత్యం. భార్య ఏదో చెప్తుంది వచ్చి, ఏమంటే వాడు అట్టా అన్నాడని అనగా నువ్వు అసలు వాడు ఏమన్నాడో అడగకుండా వెళ్ళి వాడిని కొట్టేస్తావు. అప్పుడు నువ్వు సత్యం పాటిస్తున్నట్ట. అసలు చేసింది ఇదే, కానీ గోడ అడ్డం పెట్టినట్టుగా అబద్ధం ఆడుతుంది. ఆడది అబద్ధం ఆడితే గోడ పెట్టక్కలేట, అంత కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. భగవంతుడు ఇచ్చాడు ఆ శక్తులన్నీ వాళ్ళకి. అంటే అందరూ చేస్తారని కాదు, దయచేసి అలా జనరలైజ్ చేస్తున్నాను అనుకోకండి. వాళ్ళు నిజంగా అబద్ధం ఆడదలుచుకుంటే వేరే గోడ కట్టక్కర్లే. అది ఓకే. నిన్నే వచ్చింది ఒకటి పేపర్లో, ఏంటంటే ఒక ఇంట్లో 3 పెళ్ళాలు కొట్టుకున్నారు, పేరు చెప్పను. కొట్టుకుంటే ఈవిడ నానారగడ చేస్తోంది, బయటికి వెళ్ళి అని చెప్పాడికి వాడు ఏం చేశాడంటే తెల్లారేపటికి బయటికి రాకుండా ద్వారానికి గోడ కట్టేశాడు, ఇంట్లోంచి బయటికి రాకుండా. వస్తే బయట అరుస్తుంది పిచ్చి కుక్క లెక్క, అందుకని గోడ పెట్టి కట్టి. ఏం చేస్తాడు? అది అందమైందా? సో ఇది ఓకే. తర్వాత సత్యస్వరూప సందర్శన సత్యం. అట్టి సత్యనిష్ట కలిగి ఉండాలి. అంటే నేను సత్యాన్ని పాటిస్తాను, ధర్మాన్ని పాటిస్తాను, అధర్మాన్ని ఏ విధంగానూ నేను ప్రోత్సహించను, నేను చెయ్యను అనేటువంటి నిష్ట నీకు కావాలి. ఏమిటి నిష్ట? నిష్ట కలిగి ఉండాలిరా. యోగం చేయాలంటే, మన ఆశ్రమంలో ఉండాలంటే సత్యనిష్ట కావాలంటే ఏమిటా సత్యనిష్ట అంటే ఎల్లప్పుడూ నిజం ఏది ఉందో అది మాట్లాడగలగాలి. సరే, నిజం మాట్లాడితే ఎప్పుడూ విరోధమే. నిజం నువ్వు చెప్పావో ఖచ్చితంగా అందరితో నీకు విరోధం వచ్చేస్తుంది. అసత్యవాది అందరితోనూ స్నేహంగా ఉంటాడు. నీ విజయానికి కారణం ఏమిటి అంటే అదే, నువ్వు ఆడిన అబద్ధం ఆడకుండా ఆడగలవు. అప్పుడు నువ్వు అన్ని విధాల సంఘంలో గొప్పవాడు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతావు, నీ అంత ఎదవ ఇంకోటి లేడు, అందరూ నేను తిడతారు. ఇది ఎందుకంటే వాడు సత్యాన్ని పట్టుకు ఏడుస్తున్నాడు. అందువలన ఇవన్నీ అప్పుడు చెప్పినవండి, 6000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగంలో చెప్పిన మాటలు. ఇప్పుడు అవన్నీ అప్లై కావు. అర్థమైందా? కానీ చెప్తున్నాం ఎందుకంటే ఏ ఒకడన్నా విని కాస్త ఆ మార్గంలోకి వస్తారేమో అని ఆశ. రైట్. తర్వాత వృతం అంటే సత్యమైన మధుర సంభాషణం. సత్యం చెప్పాలి, మధురంగా చెప్పాలి. ఈ ఎట్ట కుదురుతుందో నాకు ఇంతవరకు అర్థం కాల. సత్యం చెప్తే అది మధురంగా ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నువ్వు వాడు చెప్పింది అవతల వాడు చెప్పింది అసత్యం అని తెలిస్తేనే కదా నువ్వు సత్యం మాట్లాడమని చెప్పేది. అది మధురంగా ఎటు చెప్తావు? నాకు చిన్నప్పుడు పరమానంద శిష్యుల కథ ఒకటి ఇట్లాగే చెప్పమన్నట్టు, సంతోషంగా చెప్పమని. వాడు ఏమిటంటే సరే వాళ్ళందరూ వస్తే గురువుగారు ఏం చెప్పినా మీరు సంగీతంతో చెప్పండిరా అంటాడు వాడిని. చెప్పమనేప్పటికీ సరే వాళ్ళు సంగీతం చెప్పాలి కదా. ఓ పక్కన వాళ్ళ ఇల్లు అంటుకుంది, గురువుగారి ఇల్లు. గురువుగారు మన కొంప అని ఇది ఒకటి, గురువుగారు మన కొంప ఇంకోటి. ఇట్లా 6 అని ఆఖరికి తగలబడుతోంది. అర్థమైందా? ఇది మరి ఇవన్నీ సినిమాల్లో కూడా మనకు కొన్ని నీతులు వస్తాయి. సత్య సంభాషణం సత్యమే చెప్పాడు వాడు, మధురంగా చెప్పాడు పాటతో బ్రహ్మాండంగా. గురువుగారు మన కొంప తగలబడుతోంది నెమ్మదిగా రాగయుక్తంగా పాడుకుంటూ చివరికి చెప్పాడు తగలబడుతోందని. ఆ లోపల గురుగారి ఇల్లు సగం అయిపోయింది. ఇది కాదు చేయాల్సిన పద్ధతి. ఓకేనా? సరే, సంతోషం. రైట్. తర్వాత
శౌచం అంటే శుచిత్వం, శుభ్రంగా ఉండడం. అది అంతర్బాహ్య శుచితో, నేను చెప్పాను కదా 2 రకాల శుచి. ఒకటి బాహ్య శుచి, మన రోజు రకరకాల కొత్త కంపెనీ విడుదల చేసిన సబ్బల్లా షాంపూల్లా వాడుతూనే ఉంటాం. కొత్త కంపెనీలు అన్నీ ప్రయోగం. ఆల్ క్లియర్ అనగానే గుండె మీద జుట్టు ఉండదు, వాడుతూ ఉంటాం ఆల్ క్లియర్. ఓకే, సరే, ఇది బాహ్య శుచి. ఇప్పుడు అసలు మనకు మానవులకి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేవాళ్ళకి కావాల్సింది ఏమిటి? అంతఃశుచి. అంతఃశుచి అంటే మానసికంగా, ఇంద్రియాల పరంగా, నీవు అంతఃకరణ పరంగా నువ్వు శుచిత్వంతో ఉండాలి, శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. అంటే ఏ విధమైన కల్మషం లేకుండా ఉండాలి. సబ్బెట్టి తోముకుంటున్నావు కదా, అట్లాగే ఇక్కడ లోపల కూడా సబ్బెట్టి తోమేవాడు కావాలి. ఆడు తోమినప్పుడు మనకు మంట ఎక్కుతోంది, గురువుని తిట్టి వెళ్ళిపోతున్నాం. అది ఓకే. సో దీంతోపాటు వినండి, ఈ శుచిత్వంతో పాటు లౌకిక వ్యాపార విముఖత్వమే సుమా. శౌచం అంటే లౌకిక వ్యాపార విముఖత్వం. విముఖత్వం అంటే వ్యాపారం చేయడానికి, లౌకిక వ్యాపారం చేయడానికి ఇష్టం లేకపోవడం శౌచం. అర్థమైందా? ఇప్పుడు ఆ యత్నం వచ్చాం, మనం చేస్తున్నాం, యోగం చేస్తున్నాం, లోపల చెప్తున్నాం, కడుక్కోవడం చెప్తున్నాం మీకు అందరికీ. సో ప్రాణాయామం చేయించి అన్నీ చేస్తున్నాం, అన్నీ మామూలుగా చేస్తున్నాం. బయటికి వెళ్ళగానే మళ్ళీ ఆ పనులే చేస్తున్నావు. ఏమైంది అంటే వ్యాపార విముఖత్వం లేదు మనకి, లౌకిక వ్యాపార విముఖత్వం లేదు. అది కావాలంటున్నాడు ఆయన. తర్వాత సన్యాసం అంటే వాంఛా పరిత్యాగం. సకల వాంఛలని తలుపురా, సకల వాంఛల్ని పరిత్యజించడం సన్యాసం. డ్రెస్ వేసుకోవడం కాదు. డ్రెస్ వేసుకున్న వాడల్లా సన్యాసి కాదు. వాడి లోపల వాంఛలు లేకుండా ఉన్నవాడు సన్యాసి. ఓకే. తర్వాత అభీష్టధనం అంటే ధర్మం. అంటే నువ్వు ఏ ధనాన్ని కోరుకోవాలి ప్రపంచంలో పరమాత్మ విషయంగా, ఏ ధనం కావాలని అడగాలంటే నేను ధర్మాన్ని పాటించేటువంటి ధనం నాకు ఇమ్మని అడగాలి భగవంతుడిని. ఎందుకు? మన మానవ జీవితానికి ధర్మమే ప్రాతిపదిక, అదే మన ఫౌండేషను. దాన్ని వదిలిపెట్టి మనం మిగతా ఎన్ని 94 పనులు చేసినా ఉపయోగం లేదు. అందువలన నీవు అభిష్టంగా మనస్ఫూర్తిగా నువ్వు కోరుకోవాల్సింది ఏమిటి? ధర్మం అంటే డబ్బు ఏమిటి కావాలి, నాకు ఆస్తి ఏం కావాలంటే నేను ధర్మాన్ని కాపాడేటువంటి లక్షణం నాకు ఈత పరమాత్మ అని అడగాలి. నేను ధర్మం పాటించాలి, ధర్మాన్ని చెప్పాలి, ధర్మంగా ఉండేటట్టుగా ప్రయత్నించాలి. ఈ ధనం నాకు ఏమని అడగాలి నువ్వు. అంతేగాని కోట్లు అడగద్దు. కోట్లు అడిగితే తూట్లు పడతాయి, అది గుర్తెట్టుకోండి. కోట్లు తూట్లకే దారి అవుతుంది. ఎటువంటి తూట్లు అవుతాయో నాకు తెలియదు. అర్థమైందా? రైట్. తర్వాత యజ్ఞం కృష్ణ భగవానుడు. యజ్ఞం అంటే ఏమిటని అడిగాడు ఉద్ధవుడు. నిన్న అడిగిన దాంట్లో యజ్ఞం అంటే భగవంతుడిని తెలుసుకోవడమే యజ్ఞం. కృష్ణ భగవానుడే యజ్ఞం. అంటే అజ్జయి జయని కాదు, ఆ భగవంతుని గురించి ఆలోచిస్తూ ఆయనలో లైక్యం అయిపోవడమే యజ్ఞం. అంటే యజ్ఞం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు లేకుండా అయిపోయి ఆయనలో కలిసిపోవడమే యజ్ఞం. తర్వాత ఇవన్నీ వినడానికేనా అక్క, చేయడానికి కాదు. పొరపాటున కూడా అనుకోకు, ఇది చేయాల్సి వస్తుంది. దీంట్లో చెప్పారు, మనం మాట్లాడుతున్నాం అంతే. విని వదిలేయండి అంతే. తర్వాత దక్షిణ అంటే మనం దక్షిణ అడుగుతాం కదరా మామూలుగా. జ్ఞానోపదేశం చేయడం దక్షిణ. అర్థమైందా? ఇక్కడ రాగానే అరటిపళ్ళు ఇవ్వడం కాదు దక్షిణ, జ్ఞానోపదేశం. ఇక్కడ ఇచ్చే జ్ఞానోపదేశం తీసుకోవాలి, అది నీకు ఇచ్చే దక్షిణ. అర్థమైందన్నా? రైట్, వెరీ గుడ్. తర్వాత బలం అంటే ప్రాణాయామం. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడు. నీకు ఆయుష్ సరిగా ఉండాలి, పరమాత్మను నువ్వు పొందాలి, నీ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రాణాయామం కావాలి. అంటే శ్వాస మీద నిరోధ శక్తి కావాలి నీకు. ప్రాణాలని యమించాలి. యమించడం అంటే కంట్రోల్లో పెట్టడం. ఇక్కడ చెప్తున్నాం యోగం ఏమిటి ఉపయోగం? ఏం లేదు. సాంఖ్యంలో ప్రాణాయామమే సరిగా చేయట్లే. నెక్స్ట్ మెట్లోకి తీసుకెళ్ళి తారకంలో చెప్తామంటే అది అసలు ఎవడూ లేదు. అదేంది గురువుగారు చెప్పినట్లు లేవే, మన్నే ఎదురు.
సో నేనంటే విమర్శించట్లేదు నాన్న, నేను అనేది ఒకటే పాయింట్. మీరు ఆశ్రమానికి ఒక గురువు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉండవలసినటువంటి శ్రద్ధ 1% కూడా ఉండడం లేదు. పైకి నటిస్తున్నాం అంతే. ఎందుకంటే నటనే మన జన్మ అయిపోయింది. నిజాయితీ అనేది కోచినా లేదు మన దగ్గర. నటించడమే, ఎక్కడ చూసినా నటించడమే. భార్య భర్త దగ్గర నటించడం, భర్త భార్య దగ్గర నటించడం, ఇదే అంతా నటనతోనే ఉంది. ఎక్కడా నిజాయితీ లేదు. ఈ విధంగా నడుస్తోంది ప్రపంచం. ఇవాళ ఉన్న స్థితి అది. ఓకే, రైట్. తర్వాత ఉద్ధవ, భగం అంటే నా ఐశ్వర్య సంపద్విభూతి సుమా. అంటే భగవంతుడి యొక్క విభూతుల గురించినటువంటి నీకు, ఆయన ఐశ్వర్యం గురించి, ఆయన విభూతుల గురించి ఆ జ్ఞానం కలగడమే నీ యొక్క భగం అంటే అర్థం. అంటే విభూతి యోగం మనకు చెప్పాడు కదరా నాన్న. ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణి, ఏ వస్తువు, అందులో ఒక విశేష లక్షణం, విశేష గుణము ఉంటే అది నేనేనన్నాడు. అంటే ప్రతి అడ్డమైన వాళ్ళ దగ్గర ఉండే చెత్త లక్షణాలను నావి కావు, అది గుర్తుపెట్టుకోండి. ఏమంటే నువ్వు మటలు చేస్తావు, మట చేసి ఈ గుణం కూడా భగవంతుడు ఇచ్చాడు మాట్లాడుతూ ఉంటావు, అది కాదు. అర్థమైందా? అందువలన ఈ ప్రతిభా వ్యుత్పత్తులు, సద్గుణాలు, విశేష లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఎవరిలో ఏమున్నా అది నేను అని చెప్తున్నాడు. అర్థమైందన్న? అందుకని పరమాత్మ యొక్క ప్రతినిధి అయినటువంటి మనలో ఉన్నటువంటి ఇంద్రియాధిపతి అయినటువంటి మనస్సు ఏదైతే ఉందో అది నేను అని చెప్పాడు. మరి మన మనస్సు ఎందుకు ఉపయోగపడుతోంది? ఆయన ఏ ఉద్దేశంలో చెప్పాడు, మన మనసు ఏ విధంగా వాడుకుంటున్నాం చెప్పండి. సకల విచ్ఛిన్నకర ఆలోచనలకి మన మనసు మూల కేంద్రం అవుతుంది. ఒక్క మంచి ఆలోచన మన మనసులో రావట్లేదు, ఒక మంచి పని చేద్దామనే ఆలోచన మన మనసులో రావట్లేదు. ఏమిటి దురదృష్టం? ఎందుకంటే ఇతరమైనటువంటి ఎక్కి అన్నీ పడి దాని మీద పడేటప్పటికి అది పూర్తిగా పొల్యూట్ అయిపోయింది మైండ్. ఆయన మాట్లాడింది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మాలిన్యం లేనటువంటి మనస్సు నేనని చెప్పాడు. అర్థమైందా? మనసు నువ్వు అన్నావు కదా, నేను ఇంకో తప్పుడు పని చేస్తాను, నా మనసు నువ్వే కదా, నాకే సంబంధం లేదని మనం మాట్లాడతాం. అందుకని చెప్తున్నాను ఈ క్లారిఫికేషన్. అర్థమైందా? అంటే మనకున్న తెలివితేటలు భగవంతుడు అందుకే రాయి అయిపోయి, బండరాయి అయిపోయి అలా ఉండిపోయాడు. ఎందుకంటే వీడిని సృష్టి చేసి కింద పైన కూడా మూసుకోవాల్సి వచ్చింది ఆయన, మానవుడిని సృష్టించి. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు, దుష్టపు వక్ర ఇది ఈ ఏ ప్రాణిలోనూ లేదు సృష్టిలో ఆయన చేసిన వాటిలో, ఒక్క మానవుల్లోనే ఉంది. ఆయనకి చెవిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటే నేను చెప్పింది అబద్ధమా చెప్పండి. మీరు నన్ను తిట్టుకోవచ్చు, నో ప్రాబ్లం, నాకేం అభ్యంతరం లేదు. నిజం మాట్లాడటం ఒకటే నాకు చేతవు, అదే చేస్తాను, అంతకని చెప్పాను. తర్వాత ఇప్పుడు సో భగవంతుడు ఐశ్వర్య సంపద్విభూతి భగవంటే. తర్వాత ఉత్తమ లాభం ఏదో తెలుసునా, నాపై గల శుద్ధమైన భక్తి. నీకు చాలా లాభం కలిగిందని అనుకుంటే ఏమిటంటే ఆయన యందు శుద్ధమైన భక్తి, అశుద్ధమైన భక్తి కాదు. అంటే మాలిన్యం లేనటువంటి భక్తి భగవంతుడి యందు ఏది ఉందో అది నీకు అత్యంత లాభకారి. వ్యాపారంలో చేసి 10 కోట్లు సంపాదించుకున్నాననేది అది లాభం కాదు. ఏనన్నా అత్యంత ఉత్తమమైన భక్తితో భగవంతుడి పట్ల, గురువు పట్ల భక్తితో నువ్వు ఏదైతే ఉంటున్నావో అది నీ ఆస్తి. ఎందుకు ఆస్తి అన్నాడు ఒకసారి ఆలోచించండి. నువ్వు ప్రపంచంలో సంపాదించే ఆస్తులన్నీ నీతోనే అవుట్. నువ్వు చచ్చిపోయాక ఆస్తులను నువ్వు తీసుకెళ్తున్నావా? ఏమైనా వస్తున్నాయా? లేదు. కానీ నువ్వు భగవంతుడి పట్ల, గురువు పట్ల అత్యంత భక్తితో ఉంటే నువ్వు చనిపోయిన తర్వాత నీతో వచ్చేవి అవి. నీ మరుజన్మ నిర్ణయం అవుతుంది నువ్వు ఇవాళ చూపించినటువంటి భక్తి శ్రద్ధలు. ఎందుకని భక్తి శ్రద్ధ అత్యంతంగా నీకు కలిగినప్పుడు తప్పుడు పనులు నువ్వు చెయ్యవు కదా నాన్న. సో తప్పుడు పనులు చేయలేదని కూడా ఆ కాడికి పుణ్యం నీకు ఎక్కువైపోయింది కదా. సో ఉత్తమమైన జన్మకు నువ్వు వెళ్ళిపోయే అవకాశం వచ్చింది. అందువలన భక్తి నటించి మామూలుగా తప్పు పనులు చేస్తూ ఉంటే అది భక్తి అని అనిపించదు. అది నీకు లాభం తేదు, నష్టమే తీసుకొస్తుంది. ఏ విధంగా నష్టం? కింద తర్వాత వెళ్ళే జన్మ మానవ జన్మ వస్తుందన్న నమ్మకం లేదు. ఏ జంతు జన్మ వస్తుందో మనకు తెలియదు, క్రిమికీటకాదులు వస్తాయో తెలియదు, వెలుతురు చూడని
పాతాళ లోకాల్లో మనం ఎన్ని లక్షల సంవత్సరాలు మనం జీవించవలసి వస్తుందో కూడా తెలియదు. ఇవన్నీ ఉన్నాయి కానీ మనకు కనపట్లేదు కదా, అందుకని మనకు నమ్మకం లేదు. సరే, ఓకే, రైట్. తర్వాత నాపై గల శుద్ధమైన భక్తి. విద్య అంటే, ఇది చక్కని మాట వస్తాం చూడండి. విద్య అంటే బ్రహ్మకు ఆత్మకు భేదం లేదని తెలియజెప్పేది విద్య. మిగతావన్నీ అవిద్య. అంటే బ్రహ్మకు ఆత్మకు అంటే ఇక్కడ ఏమిటి అర్థం? బ్రహ్మ అంటే పరబ్రహ్మ, పరమాత్మ. ఆత్మ అంటే జీవాత్మ. ఈ రెండిటికి భేదం లేదని తెలుసుకున్నా అంటే నువ్వు ఎవరో తెలుసుకోవటం, నీ యొక్క స్వరూప జ్ఞానాన్ని పొందడమే విద్య. అర్థమైందా? దిక్కుమాలిన తెలివితేటలతో అది చేసి ఇది చేసి అటు లిటిగేషన్ పెట్టి ఇటిగేషన్ పెడతాం, ఇది విద్య అనిపించదు. డిగ్రీలు బాగా చదువుకున్నాం, ఎందుకు ఉపయోగం? ఒక్క మాట నీ నోటి నుంచి నిజం రాదు, అన్నీ అబద్ధాలే. అది విద్య అంటారా? కాదు. నువ్వెవరో తెలుసుకోవడం విద్య. నీకు పరమాత్మకి తేడా లేదు, ఆయన యొక్క స్వరూపాన్ని నువ్వు, ఆయన యొక్క ప్రతినిధివి అన్న జ్ఞానం కలిగేదే విద్య. అది చెప్పేదే ఆశ్రమం. ఆ విద్య నేర్పేవాడే గురువు. దయచేసి నమ్మండి. ఓకే, రైట్. తర్వాత సో విద్య అంటే బ్రహ్మకు ఆత్మకు భేదం లేదని చెప్పేది విద్య. తర్వాత లజ్జ అంటే పాపకృత్యాలను అసహ్యించుకోవటం. మనమందరం ఏం చేస్తాం? మామూలుగా అలవాటు ప్రకారం పాపకృత్యాలు చేసుకుంటూ వెడుతూ ఉంటాం రోజు కదా. ఆశ్రమంలో దొంగతనాలు చేయటం, అబద్ధాలు ఆడటం, అవి చేయటం, ఇవి చేయడం రోజు చేస్తూ ఉంటాం మామూలుగా అలవాటు ప్రకారం. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి అదే అలవాటు. ఎప్పుడైతే పొరపాటున దొరుకుతామో ఆ దొంగ పని చేస్తూ, అప్పుడు కొద్దిగా లజ్జపడినట్టుగా సిగ్గుపడినట్టుగా నటిస్తాం. అవు తప్పైంది అనగానే పోయినాయి అన్నీ నీవి. మళ్ళీ తర్వాత తెల్లారలేసి నువ్వు చేయని నమ్మకం లేదు. అర్థమవుతుందా? ఇక్కడ నిజంగా లజ్జ అంటే ఏమిటంటున్నాడు? పాపకృత్యాలను అసహించుకోవాలి నువ్వు. తప్పుడు పని నీకు వాడు చెప్పి చేస్తుంటే నేను చెయ్యను అనగలగాలి నువ్వు. నీకు వాటా ఇస్తాననగానే వెంటనే దూరిపోవటం. అంతే కదా అమ్మా. ఒకడు దోచుకుంటున్నాడు ఆశ్రమాన్ని, రెండో వాడిచ్చి రా నీకు కూడా వాటా ఇస్తాడు, ఇద్దరు కలిసి దోచుకున్నారు. నా కాడికి ఆశ్రమాన్ని రావడం దేనికి? నేను అనేది అది. బయట దోచుడు కార్యక్రమం అంతా నడుస్తూనే ఉంది. కానివ్వండి, అక్కడే కానివ్వండి. ఇక్కడికి ఎందుకు చేస్తారు? దేవుణ్ణి నమ్ముకుని వచ్చిన వాళ్ళని మోసం చేయడం దేనికి? అంటే సిగ్గు శరం లేని వాళ్ళు అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ లజ్జ అంటే ఏం చెప్తున్నాడు? పాపకృత్యాలని అసహించుకునేవాడు కూడా వాడికి లజ్జ ఉందని అర్థం. మనం చేస్తున్నాము, దొరికిన తర్వాత పట్టుకుంటే రెడ్ హ్యాండెడ్గా అప్పుడు అవు తప్పయింది, ఇంతే. దాంతో అన్నీ కొట్టుకుపోయినాయి. ఆ దిగజారుడు తనంకి వచ్చేసాం మనం. అర్థమవుతుందా? ఇది పద్ధతి కాదు. ఇవన్నీ భగవద్గీత దీంట్లో ఉద్ధవగీతలో మాటలు. నీకేంటంటే గురువుగారు అంటున్నాడని నీకు అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది అనుకోకు. ఇవన్నీ ఇక్కడ ఉన్నవి ఉద్ధవగీతలోవే చెప్తున్నా. తర్వాత నిరపేక్షాది గుణాలు పోషించుకున్నటే శరీరానికి సౌందర్యము శోభ. స్త్రీ అంటే ఆపేక్ష లేని గుణాలని నువ్వు పెంపొందించుకోవాలి. అనగా ఆపేక్ష అంటే ఏంటి? కనపడిందల్లా తీసుకోవటమేనా ఆపేక్ష? ఇక్కడ కొత్తది ఏదో కనపడింది, అది లటక్కన ఎత్తుకెళ్ళిపోవాలి. ఆపేక్ష దాని మీద. సో ఇది మందు కాదు, మనకు అనవసరం, వద్దు అనుకునేటువంటి లక్షణాన్ని నీవు ఎప్పుడైతే పెంపొందించుకుంటున్నావో నీకు అదే సౌందర్యం, తర్వాత అదే శోభ నీకు. అంటే ఒక ప్రకాశం, వెలుతురు, నీ గుర్తింపు, అదే నీ శ్రీ లక్ష్మి. నిరపేక్షమైనటువంటి గుణంతో ఉండాలి. పెడితే వస్తువు అట్లా ఉండాలి. అదేనా? ఈ ఆశ్రమంలో కొన్ని సంవత్సరాలు ఉండేది అట్లా, చీపురు పొల్ల పోయేది కాదు. ఇప్పుడు చెంబులు, తపేడాలు, ఏనుగులు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ వచ్చింది మార్పు? ఆలోచించండి మీరే. ఓకే, రైట్. తర్వాత విషయభోగ వాంఛలే దుఃఖము.
అంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి భోగాలు అనుభవించాలనే కోరికలు ఏవైతే ఉన్నాయో అదే దుఃఖం. ఎందుకని ఇవాళ నువ్వు మీ ఆయనకి చెప్పి సరే ఏదో ఇల్లు కూడా కట్టుకుంటున్నాం కదా మనకు అది కావాలి, ఒక చిన్న కూలర్ కొను అని చెప్పావు, ఊరికే ఉదాహరణకి. సరే వాడు ఏదో తిప్పలబడి కూలర్ తెచ్చాడు. కూలర్ తీసుకొచ్చిన తర్వాత అందరూ వచ్చేడిపోతే మరి బాగా లేదు కాబట్టి ఒక సోఫా సెట్ కూడా కొనని నెక్స్ట్ పెట్టావు. అన్నీ అవసరమే కదేమ్మా, అర్థమైందా? ఇవి అయిన తర్వాత ఏమిటి, ఇట్లా ఇవి పెరుక్కుంటూ వెళ్ళేటప్పటికీ ఆ ఉన్న బిల్డింగ్ నిండిపోయి ఇంకా పైన ఇంకో బిల్డింగ్ వేసినా కూడా చాలనన్ని వస్తువులు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఇది దుఃఖమా కాదా చెప్పండి, దుఃఖమా కాదా? పోనీ వెళ్ళేటప్పుడు ఎవరైనా, నువ్వు పోయేటప్పుడు ఎవరైనా కట్టి పంపిస్తారా నీకు? అవి మొత్తం అన్నీ ఉప్పదీసి పంపిస్తారు. సిగ్గుశరం లేదు, ఎందుకు ఆశపడిపోతున్నావు? నీ పని నడిస్తే చాలు. ఆగర్భవ శ్రీమంతుడు అంటే ఎవడంటే అత్యంత తక్కువ అవసరాలు ఉన్నవాడు, అది నీ స్థితిమంతుడు. వస్తుంది, అవి కూడా వస్తాయి, ఆగండి. విషయభోగ వాంఛలే దుఃఖం. తర్వాత బంధన కారణాలు మోక్షహేతువులు తెలిసిన వాడే పండితుడు. అంటే ఇది విచక్షణ జ్ఞానం కలిగిన వాడు పండితుడు. అర్థమైందన్న? విచక్షణ జ్ఞానం ఏమిటి? ఇది చేస్తే ఇది మన బంధిస్తుంది, ఇది మన రేపు ఎరకబెడుతుంది, కాబట్టి ఇది మనకొద్దు అనేటువంటి దుఃఖ దోషానుదర్శనం అది ఎవరైతే చేస్తున్నాడో వాడు. రెండోది అది బంధన కారణం, ఇది పెట్టుకుంటే నెత్తి మీద అంటుకుంటుంది అనేటువంటి దీంతో ఉండేది బంధన కారణం. తర్వాత ఇది మంచి పని, నేను ఆశ్రమానికి వచ్చినప్పుడు మోక్షం కోసం వచ్చాను కదా, పైకి చెప్పే మాట అదే కదే కదా, పైకి చెప్పే మాట అదే కదా, మోక్షానికే వచ్చాను కదా, కానీ ఇక్కడ చేసేవన్నీ వేరే పనులు. సో ఈ నిజం తెలిసినవాడు, మోక్షహేతు ఏది అని తెలిసినవాడు పండితుడు అంటున్నాడు. అంటే నువ్వు ఏ పని చేసి ఏ మార్గంలో నువ్వు ఉంటే అది నిన్ను మోక్ష మార్గానికి తీసుకెడుతుందో ఆ తేడా తెలిసినవాడు పండితుడు అంటున్నాడు. అంటే ఈ తప్పు పని చేస్తే నేను మోక్షానికి వెళ్ళను సరిగదా, నరకానికి పోయే అవకాశం ఉంది, దుఃఖహేతు ఇది, దీన్ని నేను పాటించకూడదు అనేటువంటి జ్ఞానం. ఇది నేను చెయ్యాలి, చేయవలసిన కర్మ, మానవుడుగాను లేక ఆశ్రమానికి వచ్చినవాడుగా ఒక ఆధ్యాత్మిక చింతనాపరుడుగా నేను చేయవలసిన పని ఇది అనుకుని ఈ రెండిటి తేడాన్ని గుర్తించి నడిచేవాడే పండితుడు. అంటే 14 డిగ్రీలు PhDలు పెట్టుకున్నవాడు పండితుడు కాదు. ఇక్కడ భగవద్గీతలో కూడా అదే చెప్తాడు. అర్థమైనా? నాకు నేనెవరో అనే జ్ఞానం తెలిసిన వాడే పండితుడు, అంతే. ఎందుకంటే బిడ్డ తెలిసిన తర్వాత, నువ్వెవరనేది తెలిసిన తర్వాత న్యాచురల్గా నీకు ప్రతిదాని వెనకాల పరిగెత్తి వెంపర్లాడే తత్వం పోతుంది కదరా నాన్న. ఎంత నేనే అయి ఉన్నాను, ఈ ఆశ్రమం అంతా నాదే కదా, ఆశ్రమం అంతా మందే అనుకున్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా పోయి సెల్ ఫోన్ ఎత్తికెళ్ళాల్సిన పని ఏంటి? అంటే నీలో ఆ విశాలత్వం రాలా. నేను చెప్పేది అది. నిజంగా ఆశ్రమం అంతా నీదే మందైనా అని అనుకున్నప్పుడు ప్రత్యేకంగా ఇది ఎత్తుకెళ్ళిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఈ ఆశ్రమంలో నేను ఉన్నాను కానీ ఇవన్నీ నావి కాదు, ఇవి నేను ఎత్తికెడితేనే ఇది నాది అనే దుర్బుద్ధి నీలో పోలే, కాబట్టి ఆ విశాలత్వం నీలో రాలేదు. సో ఆశ్రమానికి వస్తే ఏమైనా, ఇంకో చోటకి వెడితే ఏమైనా, ఎక్కడికి వెళ్ళినా అది ఓకే, రైట్. తర్వాత కాబట్టి ఈ రెండిటి యొక్క తేడా, మంచి పనులు చేస్తే లాభం ఏమిటి, చెడు పనులు చేస్తే నష్టం ఏమిటి, ఈ తేడా తెలుసుకున్నవాడు, విచక్షణా జ్ఞానం కలిగిన వాడు, వాడు పండితుడు అని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. తర్వాత ఇంకోటి ఇప్పుడు ముఖ్యమైనది వస్తుంది. సమయానికి వచ్చావురా. ఈ శరీరం నాది అనుకోవటమే మూర్ఖత్వం. ఇప్పుడు ఈ శరీరం నాది, నేనే ఈ శరీరం అనుకోకుండా ఎవరున్నారు ఒక్కళ్ళన్నా ఇట్లా చేయొత్తాను కదా, చూస్తాను. ఒక్కడు కూడా దొరకడు మనకి. కాబట్టి మనందరం ఎవరు? అర్థమైంది అక్క? కానీ తెలివితేటలు, ప్రపంచ తెలివితేటలు నిన్ను మించిన వాళ్ళు లేరు. 4 కొంపలు ముడేసి నాశనం చేసేయగలవు, అంత తెలివితేటలు ఉన్నాయి నీ దగ్గర.
కానీ నాది అనుకోకుండా ఉండడం మాత్రం మన వల్ల కావట్లేదు. నాది నాకు కావాలి, ఇది కాదు. ఒక వ్యవస్థలో మనం అందరం కలిసి ఉన్నాం, చేస్తున్నాం. కేవలం మన పాత్ర మనం పోషించడానికి ఉన్నాం తప్ప కనపడిందల్లా మనది కాదు. ఇప్పుడు అదే ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు అనుకోవే, నువ్వు ఒక రకమైన ఉద్యోగం చేస్తున్నావు, ఆవిడ ఒక రకం, ఈయన ఒక రకం, ఈయన ఒక రకం, అందరు రకరకాలు. ఈ 10 మంది కలిసి పనిచేస్తే ఆ ఫ్యాక్టరీలో ఉన్న పెద్ద మిషన్ నడుస్తుంది. అవునా కదా బేట? నువ్వు నిస్వార్థంగా నువ్వు తయారు చేసిన వస్తువు ఈవిడికి మూల ఉత్పత్తి కింద ఉపయోగపడుతుంది. దాన్ని ఆవిడ మార్చి మళ్ళీ రెండో వాడికి ఇస్తుంది. అట్లా వెళ్ళి చేరిన తర్వాత ఫైనల్గా మన యొక్క ప్రోడక్ట్ తయారవుతుంది. ఇక్కడ నువ్వు చేయడంలోనే తప్పు చేసి పెట్టావు అనుకో, దాన్ని 4 చుట్లు తిప్పాలి, 2 చుట్లే తిప్పి పంపించావు. నువ్వు సరిగా పంపించావు కదా అని ఆవిడ పైన మామూలుగా టంకం కొట్టి పంపించింది. సో అది అలా వెళ్ళిపోయి ఏమైపోయింది, చివరికి వచ్చేటప్పటికి ఫైనల్గా ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి టక్కన ఊడి కింద పడిపోయింది, ప్రోడక్ట్ పోయింది. అంటే ఎక్కడుంది మూల కారణం? ఎక్కడుంది? ఆ మొదటి ఆవిడ అశ్రద్ధ. తను కరెక్ట్గా టైట్ చేసి 4 చుట్లు తిప్పితే బిగించుంటే అది వస్తువు సరిగానే పెడుతుంది. 2 తిప్పి మొగుడిని ఆలోచిస్తున్నావు, పిల్లలను ఆలోచిస్తున్నావు, 2 చుట్లు తిప్పి ఆ సాలే అనుకుని వదిలేసింది. ఆవిడ అంతకన్నా ఇది ఆవిడ తిప్పే ఉంటుంది కానీ ఈవిడ కూడా ఒకటి తిప్పి పంపించింది. ఏమైంది మటాష్, పైన ప్రోడక్ట్ పోయింది, నాశనం. సో పోయేవాడెవడు? పరిశ్రమ పెట్టిన యజమాని లేదా ఆశ్రమం పెట్టిన వెర్రుడు. అంతే, అర్థమైందా? కాబట్టి శరీరం నాది అనుకోవడం మూర్ఖత్వం. ఇంతకన్నా ఇంకేం తిట్టాలో మరి ఆయనకి తెలియలే, నాకు తెలియదు. ఓకే, తర్వాత సంసారం వైపుకు కాకుండా నా వైపుకు నడిపించేదే సుమార్గం. మనందరం దోవెటు ఉందిరా, వచ్చింది ఆశ్రమానికి, కానీ మనం నడిచేది ఎటు? అవ్వ దగ్గరికి వెళ్ళిపోవాలి రాత్రి అవ్వ. ఉంటాడు, డే అంతా ఉంటాడు, రాత్రి ఎప్పుడు కరెక్ట్గా వెళ్ళిపో. అంటే ఇప్పుడు మన ఆశ్రమ మార్గం, నేను ఊరికే నవ్వుతాను. సో అప్పుడు ఆశ్రమ మార్గం పట్టినట్ట, గృహం వైపు మార్గం పట్టినట్ట, ఏది? కాబట్టి సంసారం వైపుకి లాగితే అది కాకుండా మోక్షం, ఆయన భగవంతుడి వైపుకి లాగే మార్గం ఏది ఉందో అది సుమార్గం, అంటే మంచి మార్గము. ఇక్కడ మేము కూర్చుని ఒక్కళ్ళమే, మీరేమో 30 మంది 40 మంది ఉన్నారు, అటువైపు లాగేవాళ్ళు. టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది, అర్థమైందా? ఒక్కళ్ళు పట్టుకుని మేము లాగుతూ ఉంటాం, ఇటు రావాలి, దేవుడి వైపు రావాలి, గురువుగారి వైపు రావాలి, మేము ఇటు లాగుతూ ఉంటాం. 30 మంది అడుగుతూ ఉంటారు. ఏది గెలుస్తుందిరా అయ్యా? 30 మందే గెలుస్తారు. సో ఈ సంసారం వైపు ఉన్న వాళ్ళు ఏమన్నారు? దేహం నాదని అనుకునేవాడు ఏమన్నాడు? మూర్ఖుడు అన్నాడు. అర్థమైందా? ఇది ఉన్న రహస్యం, ఇది చాలా వివరణంగా మాట్లాడుకున్నాం అంతే, అంతగా ఇంకేం లేదు. తర్వాత లౌకికం గురించి యోజించు పంథాయే కుమార్గం. 24 గంటలు లౌకికం ఏదో తగలాడిపోతోంది, అర్థమైందా? గురు ఇందాక చెప్పానే, పరమానంద శిష్యులు, గురువు గారు మన కొంప అన్నట్టుగా ఇక్కడ లౌకికం. గురువుగారిని తిడుతున్నారు, కొట్టడానికి వస్తున్నారు, చేస్తున్నారు. మనకెందుకు వచ్చింది? వెళ్ళిపో. లౌకికం ఎందుకని? ఏ పొద్దున గురువుగారు వెనకాల నుంచుంటే వాళ్ళు నన్నేం కొడతారు, నా ఇంటి మీదకి ఏం వస్తారు, మనం ఎందుకు వచ్చింది ఇన్వాల్వ్ అవ్వాలా? మనకు అనవసరం. అంటే నువ్వు చూసి అధర్మం జరుగుతున్నా నువ్వు పట్టించుకోవు. అది నడుస్తుందా లేదా తండ్రి? మీరు చూశారు కదా మొన్న మధ్య ఎవరో ఇద్దరు లాయర్ హస్బెండ్ అండ్ వైఫ్ని బస్సులోంచి లాగి చంపేశారు. 2 బస్సులు జనం దిగారు ఆగిపోయి, అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు తప్ప ఒక 2 రాళ్ళు తీసుకుని వాళ్ళిద్దరు కొట్టలేకపోయారు మర్డర్ చేసేవాళ్ళని. అంటే మనకు సామాజిక స్పృహ ఉన్నదా? నేను అడిగేది అది. ఇద్దరు మర్డర్ చేస్తుంది, ఏమయ్యా సైడ్కి రోడ్డు సైడ్కి ఉన్న 4 రాళ్ళు తీసి 4 వేసి కొడితే ఏదో ఒక రాయి తగిలితే అయిపోతారు కదా. వాడు ఆ జ్ఞానం లేదా?
చూస్తాం, అన్నీ చూసి ఊరుకోవటమే. ఎందుకని నాది కాదు, నా స్వార్థం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి, నాకు చెడ్డ పేరు రాకూడదు. నేను రేపు కోర్టుకు తిరగాలంటే నేను సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలి, అప్పుడు నన్నేం నరికేస్తారో తెలియదు. నువ్వు ఇంత చేసి మంచిగా చూసి నేను చూశానని చెప్పడానికి వెళ్తే మధ్యలో నిన్ను నరికేస్తారు. సో ఇవి సంగతి. లౌకికం గురించి యోచించే పంథ కుమార్గం అంటే తప్పు మార్గము, కుమార్గం అంటే కుచితమైంది, తప్పు అయిన మార్గం. ఓకేనన్నా. తర్వాత సత్వగుణ సమృద్ధియే స్వర్గం అంటే సత్వగుణం. మనకి తెలియని విషయం అది. సత్వగుణం మనకు తెలుసా? తెలియదు కదా. సత్వగుణం అంటే ఏమిటంటే ఎల్లప్పుడూ మన మంచితో పాటుగా అవతల వాడి మంచి కూడా కాంక్షించడం సత్వగుణం. అర్థమైందా? దానికి ఊరికే ఉదాహరణ చెబుతా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అన్నం తింటున్నావు, నీ కొడుకు, సొంత కొడుకు వచ్చాడు, వెంటనే సత్వగుణం వచ్చేస్తుంది, వాడికి కూడా అన్నం పెడతా. అదే రహస్య పిల్ల వచ్చింది, పోయి మీ అమ్మ దగ్గర అన్నం తిన్నాడు, ఆ అన్నం నువ్వు ఎందుకు పెట్టకూడదు? ఉదాహరణకు చెప్తున్నా. జరుగుతుందా జరగదా? అంటే దాని బిడ్డ అదే పెట్టుకోవాలి. ఆ తల్లితనం, మాతృత్వం నువ్వు చూపించకూడదా? ఇది సత్వగుణం. నేను ఉదాహరణకు చెప్తున్నాను బేట. సత్య చేయం మనం. పో మీ అమ్మ దగ్గర పెట్టు, తిని. ఓకే. తర్వాత సత్వగుణ సమృద్ధియే స్వర్గం అంటే నువ్వు ఎప్పుడైతే ఇతరుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ ఎవరి పక్కవాడికి అన్యాయం చేయకుండా ఆలోచిస్తున్నావో నీ జీవితం స్వర్గతుల్యం. బయట ఎక్కడికో పైకి వెళ్ళక్కర్లా, యోగా యజ్ఞాలు చేసి ఇక్కడే స్వర్గంలాగా ఉండవచ్చు. నీకు ఆ ఆత్మ సంతృప్తేనన్నా. ఓ పిల్లాడు వచ్చాడు, లేకపోతే ఓ మనిషి వచ్చాడు, ఒక జబ్బు వచ్చింది, మందు వేసాం, వాడికి సాయం జరిగింది, అది సంతృప్తి కాదా? దానిలో డబ్బు రాకపోవచ్చు, ఖచ్చితంగా ఆత్మసంతృప్తి ఉంటుంది. సేవ చేశాను నేను. అర్థమైందా? అది. తర్వాత తమోగుణ వృద్ధియే నరకం. నేమనుకున్నావు? నన్నంటావా? నీ ఆశ్రమం ఊపిస్తా, అది చేపిస్తా, ఇది చేపిస్తా అంటాం, అది తమోగుణ వృద్ధి. అర్థమైందా? ఇంతకన్నా ఎక్కువ చెప్పంలే. మనకి తమోగుణం అసలు ఉండేదే మనం దాంట్లో కదా, అందుకని అది మనం ప్రత్యేకంగా అనుకోవడం అనవసరం, వద్దు. తర్వాత నిజమైన బంధువు గురుదేవుడు. లేనిపోయిన అబద్ధం మాట చెప్పాడు రా, చాలా తప్పుడు మాట చెప్పాడు ఇక్కడ. అది నిజమైన బంధువు అంటున్నాడు. నిజమైన శత్రువు గురుదేవుడు. తర్వాత ఆ గురువుకు జగద్గురువుని నేను. సో కాబట్టి ఆ జగద్గురు పరమాత్మకి ప్రతినిధిగా ఉన్నవాడు ఇక్కడ గురువు. నీవు కూడా పరమాత్మ ప్రతినిధివే నిజానికి. అయితే ఆ నిజాన్ని తెలియపరిచేవాడు ఈ గురువు. అర్థమైందా? కాబట్టి వీడు నీకు బంధువు కాక శత్రువు ఎట్లా అవుతాడు? కానీ మీ కోపం అంతా ఎవరి మీద వస్తుంది? అక్క తెల్లారు లేస్తే ఎవరి మీద వస్తుంది? అన్నీ మాట్లాడతాం, అబ్బో హే హే ఓ నవ్వడం, ఏ చేయడం అన్నీ జరుగుతాయి, కానీ కోపం ఎవడి మీద ఉంది? నీకు నిజం చెప్పేవాడి మీద కోపం, అంతే. దట్స్ ఆల్. తర్వాత సో అటువంటి గురువులకి నేను గురువునని చెప్తున్నాడు ఆయన. ఆడెక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. మొన్న ఒకరోజు చెప్పాను, చాలా చక్కగా వచ్చింది, నాకు ఇప్పటికీ సంతోషం. అది మొన్న చెప్పానే మీకు, పరమకారణం నుంచి మనం మహాకారణం నుంచి మనం వచ్చామని. దట్ ఈజ్ ద ఎనాలిసిస్. అది నీకు ఎక్కడ పుస్తకాల్లో దొరకదు, రాసిస్తాను నేను. ఇది చెప్పబడింది. ఎవరు? ఆ జగద్గురువు చెప్పబడింది. జగద్గురువు నా గురువుకి చెప్తే నా గురువు నాకు చెప్పాడు. ఈ చైన్ ఇట్లా వస్తూ ఉంటుంది. నువ్వు తోవలో ఉంటే, సరళ మార్గంలో ఉంటే ఇవి దొరుకుతాయి. సరళ మార్గంలో ఉండకపోతే ఇందాక ఒక చోటు చూశాను. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఇప్పుడు కనుక్కున్న రహస్యం ఏంటంటే, కేదార్నాథ్ దగ్గర నుంచి మన తెలంగాణలో ఉన్న కాళేశ్వరం వరకు కూడా ఇవన్నీ ఒక సరళ రేఖలో ఉన్నాయట. 5 చోట్ల కాళహస్తి ఇవి. ఇలా వీళ్ళు కట్టగలిగారు ఈ 5 చోట్ల. ఏం యంత్రాలు లేవు, మిషన్లు లేవు, ఏమీ లేవు, అన్నీ ఒక సరళ రేఖలో ఉన్నాయి. ఈ 5 కూడా నీ శరీరంలో లెక్కేసుకుంటే 5 నాడీ కేంద్రాలని పైకి తీసుకెళ్ళేది. ఎవడు చెప్తాడు ఇవి? ఎవరు తెలుస్తుంది? ఇప్పుడు సైన్స్ ప్రకారం కనుక్కున్నారు ఎన్ని ఒక సరళ రేఖలో ఉన్నాయని.
ఇప్పుడు నిన్ను సరళ రేఖలను కూర్చోబెడుతున్నాం కదా మేము యోగంలో 5 నాడీ కేంద్రాలు దాటడానికి. ఆ స్పృహ ఏమన్నా ఉందా? 24 గంటలు ఎప్పుడు దొరుకుతా అవకాశం దొరికితే గురువుని తిడదామని చూస్తున్నారు. చెవిటివాడు ముందు శంఖం మోతడం ఎంత ఇదో అదే జరుగుతోంది ఇక్కడ కాదు మొత్తం ప్రపంచంలో. ఇవాళ అది చూస్తే నాకు చాలా వండర్ అనిపించింది. ఎస్, దట్ ఈస్ కరెక్ట్. వాళ్ళు ఎంత మానసికంగా అభివృద్ధితో ఒక లైన్ గీశారు పైన కేదార్నాథ్ నుంచి కిందకండి. మన కాళేశ్వరం ఉంది, నాకు చాలా సంతోషం అనిపించింది. శ్రీకాళహస్తి ఉంది. పంచతత్వాలు ఇవి కూడా అన్నీ, ఒకటి అగ్ని, ఒకటి జలము, ఒకటి వాయువు, ఇట్లా వీటి కింద. తర్వాత అన్నీ కూడా ఒక సరళ రేఖ. చూడు, నీలో 5 ఉన్నాయి. ఈ 5టిని కలిపి నేను పైకి తోయడానికి ప్రయత్నం చేస్తున్నాను యోగంలో. పంచభూతాత్మకం అయిందే కదా కుండలిని శక్తి, దాన్ని పైకి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికి అర్థమవుతుంది చెప్తే? 24 గంటలు మొహం మార్చుకోవటం, అటు వెళ్ళిపోవటం, మొహం మార్చుకోవటం, ఇటు వెళ్ళిపోవటం. ఎందుకంటే మనస్సుకి మీరు ఏనాడు ఒక సజావైనటువంటి ఆలోచన దానికి అలవాటు చేయట్లేదు. అందువలన ఈ దురదృష్టం జరుగుతుంది. వదిలేద్దాం. తర్వాత మానవ దేహం ఆపేద్దాం. గురుగారు చెప్పండి, అయిపోయిందంటే ఆపేద్దాం. రైట్, ఓకే. ఇది కాస్త తర్వాత చేద్దాం. ఓకే. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.